హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణహరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అదేంటంటే మన హౌస్లో మన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంచుకునే ఒక పెట్ షాప్ గురించి మీకు తెలియజేయబోతున్నాం. అది మన వినుకొండలో స్టార్ట్ చేశారు. సో ఆ పెట్ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అక్కడ ఏమేమి పెట్స్ ఉన్నాయి, వాటిని మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది ఈరోజు మీ ముందు తీసుకొచ్చామండి. సో ఇప్పుడు ఆ పెట్ షాప్ ఎక్కడుందనేది బయలుదేరుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో పెట్ షాప్ దగ్గరికి వెళ్దామా? లెట్స్ గో. అదండి, శివస్తూపం సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు స్ట్రైట్గా వెళ్ళాలి. మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి అలాగే స్ట్రైట్గా వెన్నెల సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగానే మనం ఇప్పుడు వెన్నెల సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చామండి. ఈ సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ సిమెంట్ రోడ్ అండి. ఆ సిమెంట్ రోడ్కి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు అటే వెళ్తున్నాం. సిమెంట్ రోడ్ అండి, మనం లోపలికి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ సిమెంట్ రోడ్ అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో పెట్ షాప్ దగ్గరికి వెళ్దాం. లోపల వైపు వస్తే పెట్ షాప్ ఉంటుంది. సో మనం పెట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఒకసారి నేమ్ బోర్డ్ చెక్ చేద్దాం. సో ఇవన్నీ నేమ్ బోర్డు. ప్రొపరేటర్ గారు వచ్చేసి రంగారావు గారు. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. షాప్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి అక్వేరియం అండ్ పెట్ షాప్. సో ఇక్కడ డిఫరెంట్ పెట్స్ అయితే ఉన్నాయండి. ఫిషెస్, ర్యాబిట్స్, లక్కీ ఫిష్, బర్డ్స్, లవ్ బర్డ్స్ అండ్ పప్పీస్, ప్యారెట్స్. చాలా క్యూట్గా ఉన్నాయండి పప్పీస్ అయితే. సో మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఓనర్ గారిని కలిసి ఏమేమి చేస్తున్నాయి, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అడుగుతున్నాం. వచ్చేసాయి. నమస్తే సార్. సో ఇక్కడ పెట్స్ ఉన్నాయని తెలిసి వచ్చాము. మీరు ఈ పెట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు షాప్లో? సో ఇక్కడ అక్వేరియన్స్, వాటి కావాల్సిన ఫుడ్ అవి కూడా అంతేకాకుండా డాక్టర్ సంబంధించి, క్యాట్కి సంబంధించింది, అది చీజ్ కానీ బ్రెడ్ కానీ వాటి కావాల్సిన ఫుడ్ కానీ అవన్నీ దొరుకుతాయి. సో యానిమల్స్కి సంబంధించి ఆల్ వెరైటీస్ మీరు. సో ఇక్కడ ఏమేమి పెట్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? ఓకే, దగ్గరికి వెళ్ళండి. ఇవి గోల్డ్ ఫిషెస్ అమ్మా. వీటిని ఎస్కే గోల్డ్ అంటారు. ఇవి బాగా ఎక్కువగా కొంటూ ఉంటారు. వీటిని చూడటానికి కూడా చాలా క్యూట్గా కలర్స్గా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడాను టైప్ ఆఫ్ ఫిషెస్. వీటిని టెట్రాస్ అంటారు. వైట్ కలర్లో చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి లక్కీ ఫిష్ అమ్మా. ఎక్కువ మంది గోల్డ్ షాపులో వాటిలో పెడుతూ ఉంటారు. లక్కీ ఫిష్. అది కాస్ట్ కూడా వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ గోల్డ్ షాపు వాటిల్లో పెద్ద పెద్ద హౌసెస్ వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. లక్కీ ఫిష్ అంటారు. మామూలుగా అయితే ఫ్లవర్ హార్న్ అంటారు. ఇవి వచ్చేసి గొరామీస్ అంటారమ్మా. ఇవి కూడా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి వచ్చేసి షార్క్లు అంటారమ్మా. షార్క్ చిన్న చిన్న బేబీస్. చిన్న చిన్న బేబీస్ అవి పెద్ద. వీటికి లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇవి నెక్స్ట్ ఇవి మాలిష్ అంటారమ్మా. ఇవి మాలిష్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఇది కైండ్ అనమాట. ఇవి కూడా అట్లాగే మాలిషేనమ్మా. మాలిష్లో ఇదొక రకము. వాటిని వచ్చేసి ఎస్కే గోల్డ్ అంటారు. ఇవి చిన్నవి. ఇందాక మనం ఫస్ట్లో చూసినేమో పెద్దవి. గోల్డ్ ఫిష్లో ఇవి చిన్నవి. అదొక రకమైన గోల్డ్ ఫిష్ అమ్మా. ఫైటర్ ఫిష్లు అంటారు. అది సింగిల్గానే ఉండాలి. వాటికి ఆక్సిజన్ కూడా పనిలేదు.
సో ఈ ఫిష్లు తీసుకునే వాళ్ళకి వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి ఎలా ఫుడ్ పెట్టాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఇంపార్టెంట్ ఏడున్నది లవ్ బర్డ్స్ పెట్టారమ్మా. లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ ఇవి మేలు ఫిమేలు తీసుకెళ్తూ ఉంటారు జనరల్గా. ఎక్కువ మంది ఇప్పుడు కనీసం దగ్గర ఒక 100 పేర్స్ అమ్ముంటాం. కలర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది బాగా డక్స్ అంటారమ్మా. ఇది రేర్ ఎక్కడ ఉంటాయి, చాలా తక్కువగా. ఇవి వచ్చేసి చిక్స్, చాలా కలర్స్లో ఉన్నాయండి. పిల్లలు చూస్తే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇవైతే అస్సలు ఉండట్లేదండి, వచ్చిన వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నారు. చాలా కలర్స్లో క్యూట్గా బాగా అట్రాక్షన్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే పిజియన్స్ కూడా చాలా క్యూట్గా భలే ఉన్నాయండి. వీటిని చూస్తే అసలు వెంటనే తీసుకెళ్ళాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ కింద ర్యాబిట్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, మన పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టపడతారు ర్యాబిట్స్ని. చూడండి, ఫుల్ వైట్ కలర్లో చాలా బాగున్నాయి. కాకుండా మనకి ఏదైనా అదర్ యానిమల్స్ ఇంకేమైనా అంటే డాగ్స్లో వెరైటీస్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఆర్డర్ చేస్తే మీరు తెప్పిస్తారా? ఇవి కూడా ఉంటాయి, కాకపోతే 1 వీక్ అయిపోయి రేట్ ఉంటుంది కదా, దానివల్ల తెప్పిస్తూ ఆపాము, తెప్పిస్తూ ఉంటాము. మనకి కొన్ని వీక్స్ ఉంటాయి కానీ ఏం ఉంటాయి కాబట్టి. సరే అండి, మనకి యానిమల్స్ పెట్సే కాకుండా ఇంకేదైనా అదర్ యానిమల్స్ డాగ్స్లో ఇప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, వాటిలో ఏ యానిమల్ అయినా మనకి ఆర్డర్ చేసి అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు తెప్పిస్తారంట. అలాగే ఈ బర్డ్స్ని ఎలా కేర్ చేయాలి, వాటి ఫుడ్ ఎలా పెట్టాలి, ఎలా వాటర్ చేంజ్ చేయాలి అన్నీ కేర్ఫుల్గా చెప్పి వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో వస్తున్నారు ఇప్పుడే, మా ముందే ఒక లవ్ బర్డ్స్ కూడా తీసుకుని వెళ్ళారు. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. వచ్చేసి ఇవ్వండి. ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి, స్మాల్ టెడ్డీ బేర్స్ అన్నీ బాగున్నాయి. అలాగే చిన్న చిన్న ప్లాంట్స్, ఫ్లవర్స్, అలాగే ఇంకేమైనా మన ఫోన్ స్టాండ్ లాంటివి, ఇయర్ బర్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. స్మాల్ ప్లాంట్స్, కలర్ఫుల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మన ఫిష్ ట్యాంక్లో వేసుకుంటాం కదండి, స్టోన్స్, కలర్స్ స్టోన్స్ అయితే ఉన్నాయి. అదండి ఈరోజు ఇక్కడ ఉన్న పెట్స్, వాటి కేరింగ్, అలాగే వాటికి కావాల్సిన అక్వేరియంస్ కానీ పంజరాలు కానీ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఇక్కడ ఏమీ వేరే షాప్కి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వాటి ఫుడ్తో సహా అన్నీ ఉన్నాయి. మీకు అదర్ యానిమల్స్ ఏమైనా కావాలని ఆర్డర్ చేసినా వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు తెచ్చేస్తారు. సో మరిన్ని లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో బాగుందని లైక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ చూసిన పెట్స్ ఏమన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్, ఫోటో ఉన్నాయండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.